బీజేపీ తిరుపతి అసెంబ్లీ పరిచయ వేదిక ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి తిరుపతి లోక్సభ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్, తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు। భారీగా హాజరైన నాయకులను, కార్యకర్తలను, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీని ఏ సమయంలోనైనా కలిసే వీలు ఉందన్నారు। బీజేపీ సర్వే చేసినాకే తనకి ఎంపీ సీటు కేటాయించిందన్నారు। జగన్ అరాచక విధానాలు నచ్చకే పార్టీ వీడానని ఆరణి శ్రీనివాసులు అన్నారు। జగన్ ఎస్సీలను వాడుకుని వదిలేశాడని, పదవులన్నీ రెడ్లకే జగన్పై ఆరోపణలు చేశారు। పవన్ కళ్యాణ్ వయస్సులో చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నానని, ఎంపీ టికెట్ రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నదని వరప్రసాద్ అన్నారు। ఇది కూటమిగా వచ్చినప్పుడు వీరైతే అభ్యర్థి అయితే గత 5 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా దౌర్జన్యాలకి, అరాచాలకి మా పెద్దలు ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈ తిరుపతి ప్రజలు గురయ్యారు కనుక ఒక సౌమ్యులు, ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తి, అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి, ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునే వ్యక్తి శ్రీనివాసులు ఇవ్వాలని చెప్పి కూటమి అభ్యర్థిగా మా అధ్యక్షులు నడ్డా గారు, అలాగే చంద్రబాబు గారు అధ్యక్షులు టీడీపీ, ఆ తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ గారు